ఎన్టీఆర్ ప్రభుత్వ స్నాతక కళాశాల వాల్మీకిపురం చిత్తూరు జిల్లా ద్వితీయ సంవత్సర విద్యార్థులకు సాదర స్వాగతం. మిత్రులారా, నేను మీకు బాగా తెలుసు అయినప్పటికీ తెలియని వాళ్ళ కోసం చెబుతున్నాను. నా పేరు డాక్టర్ డి శ్రీనివాసులు. నేను ఈ కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా పనిచేస్తున్నాను. త్రైవార్షిక స్నాతక విద్యా కార్యక్రమంలో ప్రస్తుతం మీరు తృతీయ అర్ధవార్షికంలో ప్రవేశించారు. ఇందులో మీరు చదువుకొనబోయే సబ్జెక్టుల్లో తెలుగు భాషా సాహిత్యాలు కూడా ఒకటి. దాన్ని నేను మీకు చెబుతాను. ఈ అర్ధవార్షికం తెలుగు ప్రాచీన కవిత్వంలో మొదటి పాఠం వామనావతారము. దీన్ని శ్రీమదాంధ్ర మహాభాగవతము 8వ స్కందము నుండి తీసుకున్నారు. మహాభాగవతాన్ని రచించింది బొమ్మెర పోతన. కవి పరిచయం. నిజానికి భాగవతం భాగవత పురాణము అనే పేరుతో సంస్కృత భాషలో ఉంది. దాన్ని వేదవ్యాసుడు రచించాడు. ఆ భాగవత పురాణాన్ని బొమ్మెర పోతన గారు తెలుగులోకి అనువాదం చేశారు. పోతన గారి వ్యక్తిగత విశేషాలు మనకు కొన్ని లభిస్తున్నాయి. అందులో మొదటిది ఆయన తల్లిదండ్రుల పేర్లు లభించడం. పోతన గారి తల్లి పేరు లక్కమాంబ, తండ్రి పేరు కేశనమంత్రి. కవిని గన్న గర్భంబు ధన్యంబు అన్నట్లు బొమ్మెర పోతన లాంటి మహానుభావుని కొడుగ్గా కనడం వల్ల ఈరోజు మనకు లక్కమాంబ, కేశనమంత్రి వీళ్ళ పేర్లు తెలుస్తున్నాయి. చూడండి, లోకంలో ఎంతోమంది పుట్టారు, చచ్చారు, కానీ వాళ్ళ పేర్లు ఎవరివి మనకు దొరకడం లేదు. కానీ పోతన లాంటి మహానుభావులు వాళ్ళ బంధుమిత్రుల పేర్లు మాత్రమే దొరుకుతున్నాయి. ఇకపోతే పోతన గారు 15వ శతాబ్దానికి చెందినవారని అంటున్నారు. కానీ పోతన గారి నివాస స్థానం విషయంలో మనకు వాద వివాదాలు ఉన్నాయి. కొంతమంది సాహిత్య చరిత్రకారులేమో పోతనది ఓరుగల్లు సమీపంలోని బొమ్మెర గ్రామం అని వాదిస్తున్నారు. మరికొందరేమో కడప జిల్లాలోని ఒంటిమిట్ట అని వాదిస్తున్నారు. ఏమైనప్పటికీ ఈ విషయంలో స్పష్టత లేదు. ఇక పోతన గారి గురువు పేరు కూడా మనకు లభిస్తున్నది. పోతనకు విద్యాబుద్ధులు నేర్పిన ఆ గురువు పేరు ఇవటూరి సోమనారాధ్యుడు. పోతన రచనలు. పోతన గారు మహాభాగవతంతో పాటు వీరభద్ర విజయము, భోగిని దండకము, నారాయణ శతకము అనే కావ్యాలను కూడా రచించినట్లు మనకు తెలుస్తున్నది. భాగవతంలో 12 స్కందాలు ఉన్నాయి. మరి ఈ 12ంటిని పోతన గారే రచించారా అనే విషయంలో పరిశోధకులు పరిశోధనలు చేశారు. చేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే, బొమ్మెర పోతన గారు భాగవతంలోని 1, 2, 3, 4, 7, 8, 9, 10 స్కందాలని తాను స్వయంగా రచించారని, మిగిలిన స్కందాలని తన శిష్యుల చేత అనువదింపజేశారని పేర్కొంటున్నారు. అలా పంచమ స్కందాన్ని
బొప్పరాజు గంగయ్య అనే ఆయన అనువాదం చేశారు. 6వ స్కందాన్ని ఏల్చూరి సింగన అనే ఆయన అనువాదం చేశాడు. 11, 12 స్కందాలను వెలిగందల నారయ్య అనే ఆయన అనువాదం చేశారు. పోతన కవితా లక్షణాలు. పోతన తన కవితా లక్షణాల గురించి స్వయంగా కొద్దిగా చెప్పుకున్నారు. వాటిని మనం ఇలా చెప్పుకోవచ్చు. ఆయన ఏమన్నారంటే, పలికెడెది భాగవతమట, పలికించడివాడు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట, పలికెద వేరొండుగాథ పలుకగనేలా అని పోతన గారు సభక్తికంగా సవినయంగా చెప్పుకున్నారు. పోతన గారికి ఒకనాడు కలలో శ్రీరామచంద్రుడు కనపడ్డాడట. ఆ శ్రీరామచంద్రుడే పోతన గారిని భాగవతం తెలుగులో రాయమని చెప్పారట. అలా రాస్తే పోతన గారికి భవదుఃఖాలు నశించిపోతాయని, స్వర్గం లభిస్తుందని కూడా చెప్పారట. అందువల్ల రాస్తూ వేరే వేరే కథలంతా ఎందుకు రాయాలి, భాగవతమే రాస్తాను అని చెప్పి పోతన గారు భాగవత రచనకు పూనుకున్నారు. ఇంకా ఆయన తన కవిత్వాన్ని గూర్చి ఏమన్నారంటే, కొందరకు తెనుగు గుణమగు, కొందరకును సంస్కృతంబు గుణమగు, రెండున్ కొందరికి గుణములగు, నేనందర మెప్పింతు కృతుల నయ్యయ్యడలన్ అని అన్నారు. అంటే తెలుగు భాషలో కవిత్వం రాసేవాళ్ళు కానీ, చదివేవాళ్ళు కానీ, వినేవాళ్ళు కానీ, వాళ్ళకి కొంతమందికి అచ్చ తెలుగు పదాల్లో కవిత్వం రాస్తే నచ్చుతుందంట. మరికొందరికేమో సంస్కృత పదగుంభనం చేస్తే నచ్చుతుందంట. మరికొందరికేమో తెలుగు సంస్కృత పదాల మేలు కలయికతో కవిత్వం రాస్తే నచ్చుతుందట. అందువల్ల పోతన గారు అంటున్నారు, నేను ఈ 3 విధాలుగాను కవిత్వం చెప్పి 3 రకాలైన కవుల్ని పాఠకుల్ని మెప్పిస్తాను అని చెప్పి ఆయన పేర్కొని భాగవత రచనకు పూనుకున్నారు. ఇక పోతన గారి కవిత్వంలో సాధారణంగా ఉన్న కవితా లక్షణాలు ఏమిటి అంటే, మనకు స్క్రీన్ మీద కనబడుతున్న కవితా లక్షణాలు ఉన్నాయి. అవి: 1, శబ్దాలంకారాలు. పోతన గారి పద్యం చాలా లయబద్ధంగా వినసొంపుగా ఉంటుంది. బహుశా అందుకేనేమో ఆయనకు సహజ పండితుడు అనే బిరుదు వచ్చింది. ఇంకా ఆయన కవిత్వంలో మనం చక్కని వస్తువర్ణనని, పాత్ర చిత్రణని, రసపోషణని చూడొచ్చు. అలాగే పోతన గారు ఆలంకారిక ప్రయోగాలు చేయడంలో సిద్ధహస్తులు. ఆయన నీరసంగా ఏ పద్యాన్ని రాయరు. ప్రతి పద్యాన్ని ఆలంకారికంగా చక్కగా రమణీయంగా రాయడం ఆయనకు అలవాటు. పాఠ్యాంశ ఉద్దేశాలు. మన సంపాదక వర్గం వాళ్ళు ఈ పాఠాన్ని పెట్టడం ద్వారా ఇక్కడ మనం చెప్పుకుంటున్న విలువల్ని పిల్లల్లో తీసుకురావాలి అని ఉద్దేశించినట్టు మనం గుర్తించవచ్చు. ఈ పాఠం మనం చదువుతూ పోతే ఇక్కడ పేర్కొంటున్న విలువల్ని ఈ పాఠం ఇస్తున్నదని గుర్తించవచ్చు. అవి: 1,
అసత్యం పలుకరాదు. 2 దానం చేయడానికి తగిన పాత్రత గలవారు దొరకడం అదృష్టం. 3 దానం చేసిన వారికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. 4 ఆడిన మాట తప్పరాదు. 5 మాట తిరుగలేరు మానధనులు. 6 భార్య భర్తకు అనురూపంగా ప్రవర్తించాలి. 7 భూదానం చేసిన వారు తీసుకున్నవారు స్వర్గం పొందుతారు. పాఠ్యభాగ సందర్భం. భాగవత పురాణాన్ని పరీక్షన్ మహారాజుకు శుక మహర్షి చెప్పారు. శుక మహర్షి భాగవతం చెబుతూ ఉండగా బలిచక్రవర్తి విషయం వచ్చేసరికి పరీక్షన్ మహారాజు కొన్ని ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలకు సమాధానంగా శుక మహర్షి కథ చెప్పడం ప్రారంభించారు. దాని ప్రకారం బలిచక్రవర్తి రాక్షసుల రాజు. మన ఇతిహాసాల్లో మనకు రాక్షసులు, దేవతలు ఈ 2 వర్గాలు కనబడతాయి. ఇవి పరస్పర వైరి వర్గాలు. కానీ వీళ్ళు అన్నదమ్ములు, దాయాదులు. వీళ్ళు ఎవరి బిడ్డలయ్యా అంటే అందరూ కూడా కశ్యప మహర్షి బిడ్డలు. కశ్యప మహర్షికి 12 మంది భార్యలు. వాళ్ళందరూ కూడా అక్క చెల్లెళ్ళే. అందులో దితి, అదితి అనేవాళ్ళు 2. దితి పుత్రులే దైత్యులు, రాక్షసులు. మరి అదితి పుత్రులు దేవతలు. మరి బలిచక్రవర్తి దితిపుత్రుడు, దైత్యుడు, రాక్షసుడు. ఆయన రాజ్యానికి వచ్చినప్పుడు దేవలోకంపై దండెత్తి వాళ్ళ రాజధాని అమరావతిని కూడా హస్తగతం చేసుకోవాలని ప్రయత్నించాడు, దండెత్తినాడు. అయితే ఇంద్రుడు మొదలైన దేవతా సైన్యాల చేతిలో బలిచక్రవర్తి ఓడిపోయి వచ్చేసాక తన కులగురువు అయిన శుక్రాచార్యుని వేడుకొని ఆయనకు సేవలు చేశాడు. చేస్తే శుక్రాచార్యుని వలన ఆయన మళ్ళీ బలం కూడగట్టుకున్నాడు. తన బలాన్ని కూడగట్టుకుని మళ్ళీ స్వర్గంపై దాడి చేశాడు. ఈసారి అమరావతి ఆయనకి సులభంగానే లొంగిపోయింది. దేవతలందరూ పారిపోయారు. ఇంద్రాణి, ఇంద్రుడు అందరూ కూడా ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఎక్కడెక్కడో ఉంటూ ఎన్నో కష్టాలు పడుతున్నారు. మరి రాక్షసులేమో స్వర్గంలో భోగ వైభోగాలు అనుభవిస్తున్నారు. మరి దేవతల తల్లి అదితి చాలా బాధపడుతూ ఉంది. అప్పుడు కశ్యప మహర్షి తపోవనం నుండి ఇంటికి వచ్చాడు. మరి అదితి కశ్యపునితో తన బాధలు చెప్పుకుంది. అయ్యా, నా చెల్లి సవతి అయిన దితిపుత్రులైన రాక్షసులు దేవలోకంపై దాడి చేశారు. నా బిడ్డలను ఓడించి తరిమేశారు. వాళ్ళు ఇప్పుడు ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నారు. మరి నువ్వేమో బిడ్డలందరినీ సమానంగా చూస్తావు. కాబట్టి నువ్వే ఆ రాక్షసుల్ని శిక్షించి నా బిడ్డల్ని కాపాడాలి, నా బిడ్డలకు న్యాయం చేయాలి అని అడిగింది.
అయితే అప్పుడు కశ్యప్ మహర్షి ఇలా అంటున్నాడు, అదితి, దాడి చేయడానికి రాక్షసులెవరు, ఓడిపోవడానికి దేవతలెవరు, వాళ్ళని శిక్షించడానికి నేనెవరు, రక్షించడానికి కూడా నేనెవరు? ఈ అన్ని పనులు చేసేవాడు ఆ విష్ణుమూర్తి. కాబట్టి నువ్వు ఆ విష్ణుమూర్తిని ఉద్దేశించి ఒక వ్రతం చేయాలి. దాని పేరు పయోభక్షణ వ్రతం. అలా చేస్తే విష్ణుమూర్తి నీకు ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తాడు అని చెప్పాడు. ఇంకా అది మొదలు అదితి పయోభక్షణ వ్రతం చేయడం ప్రారంభించింది. పయోభక్షణ వ్రతం అంటే కేవలం మంచినీళ్లు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ వ్రతం చేయాలి, ఏమీ భోజనం తినకూడదు. అలా అదితి పయోభక్షణ వ్రతం చేస్తూ ఉంటే విష్ణుమూర్తి కరుణించి ఆమె ముందు ప్రత్యక్షమై, తల్లి, నీ కోరిక తీరుస్తాను, నేనే స్వయంగా నీ కడుపులో బిడ్డగా పుడతాను, మరి నేను నీ కడుపులో బిడ్డగా పుట్టినప్పుడు నువ్వు నన్ను బాగా ముద్దు చేయాలి, లాలించాలి అని చెప్పి ఆయన కోరుకున్నాడు. ఇక ఆయన అలా చెప్పి అదృశ్యమయ్యాడు. మరి అదితి ఏమో వ్రతం చేస్తూనే ఉంది. చేస్తూ ఉండగా విష్ణుమూర్తి ఒకానొక రోజు ఆమె గర్భంలో పిండంగా ప్రవేశించాడు. మళ్ళీ కొన్నాళ్ళకి వామనుడై పుట్టాడు. ఆ వామనుడు తల్లి ఒడిలో ఎంచక్కా ఆడుకుంటూ పెరుగుతున్నాడు. ఆయనకి కొంత వయసు వచ్చాక దేవతలందరూ వచ్చి వామనునికి ఉపనయనం చేశాక వామనుడు వేదాధ్యయనం చేస్తూ తన వద్దకు వచ్చిన బ్రాహ్మణులతో ఆరా తీశాడు. ఏమని? అయ్యా, మీరు ఏ ఏ దేశాలు తిరిగారు, ఆయా దేశాల్లో దానవీరులు ఎవరున్నారు, నాకు చెప్పండి అని అడిగాడు. మరి ఆ బ్రాహ్మణులు అన్నారు, అయ్యా వామనమూర్తి, మేము తిరగని దేశం లేదు, దర్శించని రాజు లేడు, ఎంతోమంది రాజులు మాకు దానం చేశారు, కానీ దానగుణంలో బలిచక్రవర్తిని మించిన వాడు ఈ ముల్లోకాల్లో ఎక్కడా లేడు అని చెప్పారు. మరి వామనమూర్తి విని సరే అని చెప్పి విష్ణుమూర్తి అవతారమైన వామనమూర్తి బలిచక్రవర్తి వద్దకు దానం అడగడానికి బయలుదేరి పోయాడు. పోతే అప్పుడు బలిచక్రవర్తి ఒక యజ్ఞం చేస్తున్నాడు. వామనుడు ఆ యజ్ఞంలో కలెదిరుగుతున్నాడు. అక్కడి బ్రాహ్మణులతో మాట్లాడుతున్నాడు, చర్చలు చేశాడు వాళ్ళతో. అలా ఆయన యజ్ఞభూమిలో తిరుగుతూ ఉంటే ఒకానొక చోట శుక్రుని పుత్రులు బలిచక్రవర్తి కూడా ఆయనకు కనబడ్డారు. వాళ్ళు బలిచక్రవర్తితో సహా విష్ణుమూర్తి అవతారమైన వామనుని సాదరంగా ఆహ్వానించారు. బలిచక్రవర్తి వామనుని ఒక ఆసనంపై కూర్చోబెట్టి పాదాలు కడిగి తడివొత్తి ఆయన క్షేమ సమాచారాలు అడిగాడు. ఓ బ్రహ్మచారి,
నువ్వు ఎవరి వాడవు, ఏ దేశం వాడవు, ఏమి కావాలని వచ్చావు చెప్పు, నీకు ఏది కావాలన్నా ఇస్తాను. గుర్రాలు కావాలా, ఏనుగులు కావాలా, బంగారం కావాలా, అందమైన ఆడపిల్లలు కావాలా, లేక దేశాలే కావాలా, కోరుకోమని అడిగాడు బలిచక్రవర్తి. కానీ వామనుడు, అయ్యా నేను బ్రహ్మచారిని, నాకు బంగారం, గుర్రాలు, ఏనుగులు, అందమైన ఆడపిల్లలు ఇవన్నీ ఎందుకు, నాకు ఏ గొడుగో జంధ్యమో ఇలాంటివి ఇస్తే చాలు, అంతకంటే పెద్ద ఆశలేమి నాకు లేవు. మరి ప్రస్తుతం నాకు ఏం కావాలంటే 3 అడుగుల నేల చాలు, దాన్ని ఇవ్వు అని చెప్పి అడిగాడు. కానీ బలిచక్రవర్తి, ఏంటయ్యా నువ్వు అడిగేది, కనీసం నువ్వు ఎవరిని అడుగుతున్నావో ఆ దాత యొక్క గొప్పతనాన్న చూడొద్దా, నువ్వు పిల్లవాడివి, నీకు కోరుకోవడం తెలదు, పెద్ద కోరికలు ఏవైనా కోరుకో ఉన్నాడు. కానీ వామనమూర్తి మాత్రం ససేమిరా ఒప్పుకోలేదు. నాకు అలాంటివి ఏమి వద్దు, 3 అడుగుల నేల ఇవ్వు చాలు అని అన్నాడు. అప్పుడు ఇక ఈయన వినడని బలిచక్రవర్తి నిర్ణయం తీసుకుని ఆయనకి 3 అడుగుల నేల దానం చేయడానికి పూనుకొని కమండలంలో జలాలు తీసుకొని ఆయన వామనమూర్తి పాద ప్రక్షాళన చేయడానికి పూనుకుంటున్నాడు. అలాంటి సందర్భంలో శుక్రాచార్యుడు ఇదంతా గమనించాడు. గమనించి బలిచక్రవర్తితో, అయ్యా ఈ వచ్చినవాడు బ్రహ్మచారి కాడు, పొట్టివాడు కాడు, చాలా గట్టివాడు, ఈయన స్వయాన విష్ణుమూర్తి అవతారము కాబట్టి ఈయనకి నువ్వు దానం చేయవద్దు, వెనక్కి తిరిగి పంపించి వేయి అని చెప్పాడు. చెబుతూ ఇంకా చెబుతున్నాడు. అయితే ఏం చెప్పాడో మనం తర్వాత తరగతిలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.